క్రీస్తు ప్రభుని శిలువ శ్రమల ధ్యానాంశంలో భాగంగా ప్రతిరోజు దేవుని యొక్క మహాకృప చేత జరుగుతున్నటువంటి శిలువ శ్రమల ధ్యానాంశాల్లో భాగంగా 20 రోజులోనికి మనం వచ్చి ఉన్నాం. 20 రోజుకే ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు మనం చదువుకున్నాం. 20వ రోజుకి ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాల్లో భాగంగా ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 16వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మన మధ్యలో ఉన్న పేతురు గారు వచ్చి వాక్యం చదివి వినిపించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. చూడండి, కీర్తన గ్రంథము 16వ కీర్తన, పేజీ నెంబర్ 555, ఫస్ట్ నుంచి చివరి వరకు 11 వచనాలు ఉన్నాయండి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఎలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించే రక్త పానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు. ఆమేన్. పాత నిబంధన పాఠ్యభాగముగా ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు మన మధ్యలో ఉన్న జ్యోతి గారు వచ్చి వాక్యం చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలనని అతడు మీకు ఆజ్ఞాపించును. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము తాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులగినట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు. ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుకొనుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారంలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయులు దండునకును సిరియానులకును దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటాం గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకును నీ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలు ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ఎంతటితో వాక్యభాగం ఉంచిపెట్టు. వాక్యం చదివి వినిపించిన సహోదరి జ్యోతి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మన మధ్యలో ఉన్న జోషి గారు వచ్చి వాక్యం చదివి వినిపించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదువుకుంది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు.
బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. గాని బుద్ధిలేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమెన్. మంచిదండి. వాక్యం చదివినిపించిన జోషి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడటానికి మన మధ్యలో అనిల్ గారు ఉన్నారు. ఒక పల్లవి ఒక చరణం పాడిన తర్వాత మన మధ్యలో కళ్యాణి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి దేవుని యొక్క వాక్య సందేశాన్ని దేవుని యొక్క కృప నీడలో ఉండి మీకు అందిస్తాను. ఇప్పుడు వచ్చి పాట పాడవలసిందిగా ప్రేమతో అనిల్ గారిని ఆహ్వానిస్తున్నాను. రండి సార్. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, ముక్తి విదాత నేత, శక్తి సంగుదాత, భక్తి విలోపశ్రోత, పరమాంబు వీడేగాన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి. ఈ నామమునకు మించు నామంబులేదాటంచు, యెహోవా తండ్రి యేసున్ హెచ్చించునాడుగాన, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి. ఈ సమయంలో వాక్య సందేశాన్ని అందించే ముందుగా మన మధ్యలో కళ్యాణి గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మీకు ప్రేమించిన శనిగా నామనికి వందనములు స్తోత్రములు ప్రభా. ఇదిగో నా తండ్రి, గడిచిన దినములన్నీ నా తండ్రి కృపతో భద్రపరిచిన నా తండ్రి 20 రోజుల్లో మమ్మల్ని ప్రవేశించినందుకు వందనములు నాయన, స్తోత్రములు ప్రభా. ఇదిగో దాసులను తోడుకొని వచ్చినందుకు వందనములు ప్రభా. చేరిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో, రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. పాటల్లో మీరున్నారు ప్రభా, ఆరాధనలో మీరున్నారు ప్రభా. వాక్య పరిచయలో నా తండ్రి దాసులను ఎత్తి పట్టుకోమని అడుగుచున్నామయ్యా. రాకపోకల్లో సహాయం చేయని ప్రభా. వాక్యాన్ని నా తండ్రి వివరించి చుండగా మా హృదయాల్లో భద్రపరుచుకొని దాన్ని నా ప్రభా, దాని ద్వారా మేము నడుచుకునే భాగ్యమును భద్రతను నాకును అందరికీ నీ దయచేయమని నడుచున్న ప్రభా. సంఘం జ్ఞాపకం చేసుకొని ప్రభా నా తండ్రి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నా జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి, నా చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసిన కళ్యాణి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చేత దేవుని యొక్క చిత్తంలో మరొకసారి మీతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేసి వాక్య సందేశాన్ని అందించి గొప్ప కృపా సమయం దేవుడు నాకు ఇచ్చారు. అందును బట్టి ముందుగా దేవునికి నేను వందనస్తుడినే ఉన్నాను.
శిలువ శ్రమల ధ్యాన కూటములలో భాగంగా మనం 20వ రోజులోనికి వచ్చి ఉన్నాం. 20వ రోజులోనికి వచ్చి ఉన్నాం. మనం దేవుని యొక్క కృపగల హస్తపు నీడలో దేవుని యొక్క దివ్యమైన నామాన్ని స్తుతించి ఆరాధించి కీర్తించటానికి, మరి ముఖ్యంగా మనందరి మీద ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని తొలగించి మనల్ని అందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధమైన పట్టణం తీసుకువెళ్ళటానికి ఆయన వచ్చి 33.5 సంవత్సరాలు శరీరధారగా జీవించి 3.5 సంవత్సర కాలంలో వారు చేసినటువంటి ఆ శ్రమ పరిచర్య ఏదైతే ఉందో వారు ధ్యానం చేస్తున్న కాలక్రమంలో అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధమైనటువంటి రీతిలో ఈ శ్రమకాల ధ్యాన కూడుకలు ఏర్పాటు చేయటం బైబిల్ పండితులు ఏర్పాటు చేశారు కనుక అదే క్రమంలో మనం ముందు కొనసాగుతున్న కాలక్రమంలోనే మనం 20 రోజులకు వచ్చి ఉన్నాం. ఈ రోజుని దేవుని యొక్క కృపగల దివ్యమైన ఆశీర్వాద బలంతో మన సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా చక్కగా వాక్యాలు చదువుతూ పాటలు పాడుతూ అదేవిధంగా వాక్యనామంలో ప్రార్థన చేస్తూ వాక్య సందేశాన్ని అందించి గొప్ప సమయం నాకు ఇవ్వటం, మీరందరూ వినటం అనేది దేవుడిచ్చిన గొప్ప ధన్యత అన్న సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా వాక్యం చదివినటువంటి పేతురు గారికి, అదేవిధంగా జ్యోతి గారికి, జోషి గారికి, ప్రార్థన చేసిన కళ్యాణి గారికి, పాట పాడి వినిపించినటువంటి అనిల్ గారికి, ఈ యొక్క గ్రేస్ ఛానల్ టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఇక సంఘ నాయకులుగా ఉన్నటువంటి మేడిది రత్నరాజు గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా నల్లిమిల్లి ప్రభుదాస్ గారికి, వారి కుటుంబానికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, హెప్సిబా గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. ఇంత బాగున్నారా? చాలా సంతోషం. కొన్ని నిమిషాలు మాత్రం నేను వాక్య సందేశాన్ని అందిస్తాను. కాస్త శ్రద్ధగా విని ఆత్మీయంగా మీరు బలపడాలని మనసారా కోరుకుంటూ, మనం చదవబడినటువంటి ఈ 3 వాక్య లేఖన భాగాల్లో మనం బాగా చదివి ధ్యానం చేస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం మనకు అనిపిస్తుంది. ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియ దేవుని దైవజనంగమా, ముందు చూపు అనేది మనకు కనిపిస్తుంది. ముందు చూపు అనేది ఒకసారి మనం గమనిస్తే, ముందు చూపు అనగా పూర్తి అవగాహన, ప్రణాళిక రచించడం, భవిష్యత్తులో జరిగే వాటిని విశ్లేషించడం అని ఈ అంశం బట్టి మనం చెప్పొచ్చు. తర్వాత ఈ ఉపమానం అంటే మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. అది ఉపమాన భావంగా అద్భుతమైన రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పటం వినటం జరిగింది. ఈ ఉపమానం ప్రతి క్రైస్తవ విశ్వాసికి సుపరిచితమైనది. 10 మంది కన్యకులు అని, బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులని, సిద్ధపడిన వారు, సిద్ధపడని వారని ఇలా చాలా టైటిల్స్ ఇస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కొన్ని అంశాల్లో వీరిని యాడ్ చేస్తూ మనం మాట్లాడుతుంటాం. అదే క్రమంలో చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో నుండి మనం ముందు చూపు అనే అంశాన్ని పరిశీలన చేసే స్థితిలో మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగాన్ని మనం బాగా పరిశీలన చేస్తే ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాలలో 10 మంది ఒకే విధంగా వ్యవహరించారు. ఒక్క విషయంలో తప్ప ఈ 10 మంది కన్యకులు ఒకే విధంగా వ్యవహరించారు. ఒక్క విషయంలో తప్ప. అదేంటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, 10 మంది కన్యకులు దివిటీలు కలిగి ఉన్నారు. 5 కలిగి ఉన్నారా? 10 మంది కలిగి ఉన్నారా? 10 మంది కలిగి ఉన్నారు. రెండవది, 10 మందికి నిద్ర వచ్చింది, కునిగిపాటు పడ్డారు, నిద్రించారు. 5 నిద్రించారా? 5 నిద్రించలేదా? 10 మంది నిద్రించారు. తర్వాత మూడవది, పెండ్లి కుమారుని ఎదుర్కొన్న రండి అనే కేక 5 వినిపించిందా లేకపోతే 10 మందికి వినిపించిందా? ఎంతమందికి వినిపించింది? 10 మందికి వినిపించింది. తర్వాత ఈ 10 మంది నిద్రలేచి దివిటీలు చక్కపరుచుకున్నారా లేదా? 5 చక్కపరుచుకున్నారా? 10 మంది చక్కపరుచుకున్నారు. కానీ ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ప్రియ దేవుని దైవజనంగమా,
5 బుద్ధి కలిగిన కన్యకలలో ముందు చూపు కలిగి ఉన్నారు. ఇది ముందు చూపు అని కలిగి ఉన్నారని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, దివిటీలన్న తర్వాత ఆరిపోకుండా ఏదైతే నూనె సిద్ధపాటు చేసుకుని ఉంటామో, మనం ఎంతసేపు అక్కడ స్పెండ్ చేయాలో, ఎంత కావాలో మనకు తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని బట్టి అంతే నూనె పట్టుకెళ్ళారు. కానీ బుద్ధి కలిగినటువంటి 5 మాత్రం అదనంగా పట్టుకెళ్ళారు. కొంత అదనంగా పట్టుకెళ్ళారా లేదని పట్టుకెళ్ళారు. అదనంగా పట్టుకెళ్ళారు అంటే అదనంగా నూనె తీసుకువెళితే మంచిదనే ఆలోచన చేశారు. ఇదే ముందు చూపు అన్నమాట. ఇదే ముందు చూపు అండి. భవిష్యత్ కాలంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్ కోరి ముందు చూపుతో చక్కగా వారికి మంచి చదివిస్తారు, చదువు చెప్పిస్తారు, ఎంత ఖర్చు అయినా. ఎందుకంటే ముందు చూపు అనేది పిల్లలుగా వారికి ఉండదు, కానీ పిల్లల తల్లిదండ్రులుగా మనకు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే వారి యొక్క చదువు నిమిత్తం, వారి యొక్క భవిష్యత్తు చక్కగా ఉండే దాని నిమిత్తం ముందు చూపు కలిగి వారి యొక్క మంచి భవిష్యత్తు కోరుకుని వారికి ఎంత కష్టమైన అప్పు చేసైనా ఏది చేసినా మొత్తానికి మంచి చదువు చదివిస్తాం. ఎందుకంటే ముందు భవిష్యత్ కాలంలో వారు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని. అంతే కదా, ముందు చూపు తల్లిదండ్రులు కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ ముందు చూపు అనే అంశం మీద మనం బైబిల్ యొక్క ఈ యొక్క గ్రంథంలో మనం బాగా చదివితే చాలా అంశాలు మనకు కనిపిస్తాయి, చాలా అంశాలు కనిపిస్తాయి. ఒక్కొక్క సమయంలో ఫరో అనేటువంటి చక్రవర్తి గారికి, ఫరో అనేటువంటి ఆ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఏం కళ అది? ఒకసారి ఈ యొక్క రాజ్యం కోసం ఆలోచన చేస్తూ చక్కగా నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు గాఢంగానే నిద్రపోయారు. కళ వచ్చిందంటే, దర్శనం వచ్చిందంటే గాఢంగానే ఎక్కువగా నిద్రపోతేనే వస్తుంది. అరాకొరగా కునుకుపాటుగా ఉన్నప్పుడు వస్తుందా దర్శనాలు? కళలో రావు. అటువంటి కళ వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ కళ ఏమని వచ్చిందంటే, ఆయన ఫరో గారికి ఏమని వచ్చిందంటే, అలాగా కళ వస్తున్నటువంటి కాల క్రమంలో ఆ కళ ఏమని వచ్చిందంటే, కళ ఒక ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి? 7 ఆవులు. అంతేనండి. ఆవులు బాగా పుష్టిగా ఉన్నటువంటి ఆవులు 7 ఆవులు ఉన్నాయి. అక్కడ మేత మేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. తర్వాత అదే కళలో చూస్తుండగా ఒక 7 ఆవులు బక్క చిక్కుపోయినటువంటి ఆవులుగా కనిపిస్తున్నాయి. అదే క్రమంలో మనం బాగా ఆ వాక్య లేఖన భాగాన్ని బాగా పరిశీలన చేస్తే, ఆ వాక్యాలు చదివితే ఆదికాండంలో 41వ అధ్యాయం 14వ వచనం నుండి చదివితే ప్రియులారా, చాలా స్పష్టమైనటువంటి వివరణాత్మకమైనటువంటి మాటలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే ఆవుల గురించి, తర్వాత వెన్నుల కోసం, 7 వెన్నులు పుష్టిగా చాలా చక్కగా ఉన్నాయి. 7 వెన్నులేమో పీలగా ఉన్నటువంటి వెన్నులుగా ఉన్నాయి. తర్వాత ఆవులు, బలిష్టమైన ఆవులు 7 ఉన్నాయి. 7 ఆవులేమో బలహీనమైన పరిస్థితిలో ఉన్నాయి. ఈ బలహీనమైనటువంటి ఆవులు బలిష్టమైన ఆవులు వాటిని తినేసిన తిననట్టుగానే అలాగే ఉన్నాయి. ఆ కళ వచ్చింది. కళ రాగానే వెంటనే మేల్కొని ఉన్నాడు రాజుగారు, అనగా ఫరో. తర్వాత దాని యొక్క భావం కోసం, నాకు రాత్రికాల సమయంలో ఈ కళ వచ్చింది, దీని అర్థం ఏమిటి, దీని యొక్క భావం ఏమిటి మీరు చెప్పాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలన ఉన్నటువంటి సంస్థానాల్లో ఉన్నటువంటి జ్ఞానులుగా ఉన్నవారు, గొప్ప మేధ సంపత్తు కలిగి ఉన్నటువంటి వారు, తెలివైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి నాకు రాత్రి కళ వచ్చింది, దీని భావం ఏంటి అనేది అడగగానే ఎవరూ చెప్పలేకపోయారు. కానీ కళ భావాన్ని, అర్థాన్ని చెప్పి దాని ప్రకారం జరిగిన విషయాన్ని కూడా తెలుసుకుని అనుభవించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి, పానదాయకుల అధిపతి అనే ఒక ఆయన ఉంటే, ఆయనకి కలొస్తే ఆయనతో పాటు భక్ష్యకారుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇద్దరు కలిసి చిన్న పొరపాటు చేసిన దాన్ని బట్టి చెరసాల్లో వేయబడితే, అదే చెరసాల్లో యేసేపు గారు ఉన్నారు. ఆ యేసేపు గారు ఉండగానే వీళ్ళిద్దరికీ కళలు వస్తే, కళ భావాన్ని, అర్థాన్ని చెప్పగానే, ఏదైతే కళ వచ్చిందో దాని భావాన్ని, అర్థాన్ని చెప్పగానే అదే విధంగా జరిగింది. ఆ జరిగిన విషయాన్ని
పానదాయకుల అధికారికి ఉద్యోగం వస్తుందని చెప్పగానే ఉద్యోగం వచ్చింది. ఎవరి దగ్గర అంటే ఫరో దగ్గరే. ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి పానదాయకుల అధికారికి గుర్తొచ్చింది. ఎప్పుడో చిన్న పొరపాటు చేస్తే నన్ను జైల్లో వేస్తే జైల్లో అప్పటికే ఉన్నటువంటి యోసేపు గారు కల భావాన్ని అర్థం చెప్పారు. అదేవిధంగా జరిగింది. రాజా ఫరో మమ్మల్ని మన్నించాలి, మీకు చెప్దాను ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ అవకాశం కుదరలేదు. ఇప్పుడు అవకాశం కుదిరింది. నేను లేటుగా చెప్తున్నందుకు నన్ను మన్నించి పలానా చెరసాల్లో యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుద్ది. అయ్యా నువ్వు కళల యొక్క అర్థాన్ని బాబాను చెప్పగలిగే శక్తిమంతుడు అని నేను విన్నాను అని చెప్పాడు. చెప్పే స్థితి కానీ శక్తి కానీ నాకు లేదండి. మీ శ్రేయస్సు కోరి దేవుడు మీకు ఈ రాజ్య పరిపాలనలో సుపరిపాలన ఇంకా అందించే విధంగా భవిష్యత్ కాలంలో ముందు జరగబోతున్న విషయాలు ముందుగానే తెలియజేసి మీ పరిపాలన సుస్థిరం చేయడానికి ప్రజలందరికీ క్షేమాన్ని ఇచ్చే విధంగా చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించడానికి ముందుగానే కళను మీకు తెలియజేశారు. ఆ కళ భావం చెప్పే విధంగా నేను ఏపాటివాడు నేను కాదు, తెలియజేసేది మీ శ్రేయస్సు కోరి ప్రజలందరూ శ్రేయస్సు కోరున్నటువంటి దేవుడు తెలియజేస్తాడని చెప్పేసి దేవుని యొక్క నామాన్నే దేవుడిని ఎక్కడ స్తుతించాడు, గణపరిచాడు. చెప్పమనగానే అయ్యా మీరు కళలో కనిపిస్తున్నటువంటి పుష్టికరమైనటువంటి 7 ఆవులు ఉన్నాయి కదా, తర్వాత 7 ఆవులు బక్క చిక్కిపోయిన ఆవులు కనిపించాయి కదా అన్నాను. అవునన్నాను. అదేవిధంగా 7 వెన్నులు మంచిగా ఉన్నాయి, 7 వెన్నులు మంచిగా పేల వెన్నులుగా ఉన్నాయి. అంటే దీని యొక్క అర్థం భావం ఏమిటంటే రాబోతున్న 7 సంవత్సరాల్లో పుష్కలమైనటువంటి సర్వ సమృద్ధి కలిగినటువంటి పంటలు పండుతాయి. ఆ పంటలు పండినప్పుడు ఆ పంటలు పండిన ఆ పంటంతా కూడా చక్కగా మీరు గోదాములోనికి సమకూర్చి నిల్వ చేయాలి. 7 సంవత్సరాలు మంచి పంటలు పండుతాయి. ఎకరానికి వచ్చి 70 బస్తాలు తక్కువ కాకుండా పండుతుంది. మీరు మందులు వేసినా మందులు వేగిపోయాను, ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క కృప ఉంది కాబట్టి మందులు వేసినా మందులు వేగిపోయినా చక్కగా 7 సంవత్సరాలు మంచి పంట పండుద్ది. పంట పండగానే మీరందరూ తీసుకున్న విధంగా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత మిగులుతాయి. తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు కాలంలో మీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా తినటానికి చాలా ఇబ్బందులు పడతారు. అలా ఇబ్బందులు పడకుండా ఉండటం కోసమే దేవుడైన యెహోవా మీకు మంచి కళ రప్పించి దాని భావాన్ని చెప్పే విధంగా నన్ను ఏర్పాటు చేసి మీ దగ్గరికి రప్పించి ఆ భావాన్ని తెలియజేసే విధంగా అర్థాన్ని తెలియజేసే విధంగా నన్ను ఉంచాడు మహాప్రభు. ఫరో రాజా అని చెప్పగానే శబాస్ అన్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు అద్భుతమైన దేవుడు అని దేవుని యొక్క నామాన్ని గణపరిచి స్తుతించడమే కాకుండా ఫరో తర్వాత ఫరో అంతటి వాడైనటువంటి విధానంలో ఆ స్థానాన్ని యోసేపు గారికి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. ఈ రోజుని 10 మంది కన్యకల్లో 5 ఏ విధంగా అయితే సిద్ధపాటు కలిగి ముందు చూపుతో సిద్ధపాటు కలిగి ఉండి దేవుని యొక్క దివ్యమైనటువంటి రాజ్య వారసత్వాన్ని హక్కు అనగా పెండ్లి కుమారుని యొక్క కేక వినిపించగానే లోపలికి వెళ్ళిపోయారో, రక్షించబడిన స్థితిలో ఉన్నారో, అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దివ్యమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి మనం 5 కన్యకులు ముందు చూపు కలిగినటువంటి 5 కన్యకుల వలె సిద్ధపాటు కలిగి మనం ఉంటే దేవుని యొక్క పరమ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రాజ్యంలోని చేరే హక్కు కలిగి ఉంటాం. అదేవిధంగా ముందు చూపు 7 సంవత్సరాల కరువు రాబోతుంది అని ముందుగా తెలియజేయగానే ఆ ముందు చూపుని బట్టి 7 సంవత్సరాలు పుష్కలంగా పండిన పంట అంతా కూడా సమృద్ధిగా సేకరించుకుని భద్రం చేశారు. 7 సంవత్సరాల కరువులో హ్యాపీగా సంతోషంగా ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా భోజనం చేసి బ్రతికి బట్టగట్టి క్షేమంగా ఉన్నారు ముందు చూపు కలిగి ఉన్న దాన్ని బట్టి. అదేవిధంగా ముందు చూపు కలిగి ఉన్నటువంటి యుద్ధంలో ముందు చూపు కలిగి ఉన్నటువంటి దావీదు గారు 5 రాళ్ళు ఏరుకోవటానికి గల కారణం ఫిలిష్తీయుల సర్దారులు 5 అయితే మొదటివాడు గొలియాత్ అంటే, రెండోవాడు, మూడోవాడు, 4వవాడు, 5వవాడు కూడా వస్తాడని చెప్పేసి ముందుగానే 5 రాళ్ళు సిద్ధం చేసుకున్నాడు. ఒక్క రాయితో కొట్టి చంపగానే భయభ్రాంతులై మిగతా సర్దారు 4 రాకుండగా వారు పారిపోయారు. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని దైవ జనంగమా, దేవుని పిల్లలు ఉన్నటువంటి మనం ముందు చూపు కలిగి ఉండాలి. ముందు చూపు అంటే ఇంకా ఒక్క విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. ఏదైనా ఒక గోపురం కట్టాలనుకున్నప్పుడు
ఏదైనా ఒక కట్టడం కట్టాలని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దానికి ఎంత మెటీరియల్ పడుతుంది, దానికి ఎంతమంది పనివారు కావాలి, ఎంతమంది పని చేయాలి, ఎంత మెటీరియల్ కావాలి, ఎంత డబ్బులు కావాలి, అదంతా ముందు చూపు కలిగి లెక్కలు వేసుకుని సమకూర్చుకున్న తర్వాత ప్రారంభించిన తర్వాత పూర్తయినంత వరకు హ్యాపీగా ఆ కట్టడాన్ని నిర్మించగలడు. అందరూ చూసి సంతోషిస్తారు. సంతోషించినప్పుడు అతడు కూడా ఆనందిస్తాడు. అలా కాకుండా ముందు చూపు లేకుండా ఏదో కొంత డబ్బు ఉండి ఏదో కొంత ఈ మెటీరియల్ ఉండి కొంతమంది మనిషి పని అవుతుందా? అలా గనక ప్రారంభించి గనక పని చేస్తే సగంలో ఆగిపోతుంది. అప్పుడు చూసిన వారందరూ కూడా చూసి హేళన చేస్తారు. ఇలాగ ఆలోచన చేసుకుంటూ పోతే ముందు చూపు కలిగి ఎవరైతే ఉంటారో కలిగి ఉన్నవారు రక్షించబడతారు. 10 మంది కన్యకులు 5 ముందు చూపు కలిగి ఉన్నారు. దావీదు గారు ముందు చూపు కలిగి 5 రాళ్ళు సేకరించుకుని భద్రం చేసుకుని ఒక్క రాయితో ఫిలిష్తీయుల సర్దారుల్లో ఒక సర్దారుగా ఉన్నటువంటి గొలియాతును పడగొట్టాడు. మిగతా 4 పారిపోయారు. అదేవిధంగా ముందు చూపు కలిగినటువంటి ఆ యొక్క క్రమంలో 7 సంవత్సరాలు పుష్కలంగా పంట పండితే ఆ పంట భద్రం చేసుకున్నారు. కాబట్టి రాబోతున్నటువంటి భవిష్యత్తులో జరగబోతున్నటువంటి 7 సంవత్సరాల కరువులో పుష్కలంగా హ్యాపీగా భోంచేసి ఆనందంగా ప్రజలందరూ ఉన్నారు. ముందు చూపు కలిగి ఉంటే అటువంటి దివ్యమైన స్థితి కలిగి ఉంటుంది. అదేవిధంగా వాక్యం వినటువంటి మీరు, వాక్యం చెప్తున్నటువంటి నేను ముందు చూపు కలిగి ఆత్మీయస్థితిలో బలపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవునికి నామాన్ని మహిమపరిచే విధంగా మన జీవిత విధానాన్ని సిద్ధం చేసుకుంటూ బుద్ధి కలిగిన 5 కన్యకలాగా సిద్ధపడి కలిగి ఉంటే రేపటి రోజున దివ్యమైనటువంటి పరలోక రాజ్యం చేరే హక్కు కలిగి ఉంటాం. అటువంటి హక్కు, అటువంటి ముందు చూపు మనందరూ కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగుస్తున్నటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన జీవము గల శ్రేష్టమైన నామమునకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ కృపగల హస్తం నీడలో మమ్మల్ని కాపాడి సంరక్షించారు. ఈ సమయంలో నా తండ్రి నీ యొక్క ప్రియమైన సంఘానికి, చిన్న మందగా ఉన్నటువంటి సంఘానికి నీ యొక్క దివ్యమైనటువంటి నేను ఆత్మశక్తి కలిగి ప్రభువా నా తండ్రి ముందు చూపు అంశం మీద వాక్య సందేశాన్ని బిడ్డలకు అందించబడిన వాక్యము వారు విన్న దాని ప్రకారం ముందు చూపు కలిగి 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగిన కన్యకులు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నారు అటువంటి సిద్ధపాటు బిడ్డలందరూ కలిగి నీ పరలోక రాజ్యం చేరే హక్కు కలుగజేసిన కృపతో నడిపించమని, ఇక్కడికి చేరవచ్చిన ప్రతి బిడ్డను నిండారుగా దీవించి ఆశీర్వదించమని త్వరలో మేఘం మీద రానియున్న యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సంఘానికి, కుటుంబాలకు తోడే నేడై అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.